హాయ్ హలో వెల్కమ్ టు మన ఇల్లు మన కదా. ఈరోజు మనం చికెన్ పులావ్ని సింపుల్గా కుక్కర్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్లు పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని పొట్టు తీసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక ప్లేట్లోకి 2 గ్లాస్ రైస్ తీసుకుని అందులో కారం, పసుపు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి. నేను 2 గ్లాసెస్ రైస్కి 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో వేసుకుని నీళ్ళు అంతా పోయేంత వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడు అందులో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాను, తగినంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని ఒక 3 minutes కలుపుకొని పెట్టుకోవాలండి, ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత నేను 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ వేసానండి. వేసి ఒకసారి మొత్తం కలిపేసుకుని ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. సో నాకు సరిపోలేదు, నేను మళ్ళీ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 minutes హై ఫ్లేమ్లో ఉడికించి 5 minutes లో ఫ్లేమ్లో పెట్టారంటే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మొదటిసారి ట్రై చేసినా కూడా చాలా బాగా వస్తుందండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.